నమస్తే, వెల్కమ్ టు పవర్ 9 మీడియా. నేను బ్రహ్మనాయుడు. ముందుగా మన పవర్ 9 మీడియా ప్రేక్షకులకు వీక్షకులకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి వెంటనే మన పవర్ 9 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అశూరెడ్డి కథ ఏంటి? సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆవిడ చేసిన సినిమాలు కూడా పెద్దగా హిట్ అని అయితే ఏమి అనిపించుకోవాలి. మొదటి నుంచి కూడా వివాదాస్పదురాలుగానే అశూరెడ్డి వ్యవహారం ఉంది. అయితే ఈవిడ్ని చూసి ప్రేమించి ఈవిడతోటి 7 అడుగులు వేయాలి, జీవితాంతం కలిసి ఉండాలనుకున్నటువంటి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ధర్మేంద్ర, లండన్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నటువంటి అతను అశూరెడ్డిని ప్రేమించాడు, పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆమెతో రంగుల ప్రపంచాన్ని ఊహించుకున్నాడు. ఎందుకంటే మరి ఆవిడ కూడా చూడటానికి బాగుంటారు కాబట్టి ఆవిడ మీద ఆయన ఇష్టపడ్డారు, ప్రపోజ్ చేశారు, వారు కూడా ఒప్పుకున్నారు. సో అయితే ప్రతి నెల పెద్ద మొత్తంలో డబ్బులు లాగేసింది ఇవిడ ధర్మేంద్ర అనేటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగి దగ్గర 9 కోట్ల రూపాయలకు పైగా అశూరెడ్డి డబ్బులు కాజేసింది. ఆ డబ్బులు పెట్టి ఖరీదైన ఇల్లు, కారులు కొనుక్కుంది, జల్సాలకు ఉపయోగించింది. అయితే పాపం ఆ ధర్మేంద్ర డబ్బులు తిరిగి ఇవ్వమల్లా, పెళ్లి చేసుకుందాం అన్నావు కదా, నువ్వే నా జీవితం, నువ్వే నా సర్వస్వం అనుకున్నాను, నీతో జీవితాంతం కలిసి బతకాలనుకున్నాను, మరి నన్ను పెళ్లి చేసుకోమని చెప్పేసి అడిగితే లేదు పెళ్లి చేసుకోవడం కుదరదని చెప్పింది. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, దురదృష్టం ఏంటంటే 1980వ దశకం, 90వ దశకం, 2000 సంవత్సరం, 2010 వరకు కూడా అబ్బాయిలు అమ్మాయిలను మోసం చేసేవాళ్ళు. వాళ్ళ డబ్బులు తీసుకొని వాడుకోవటమో, లేకపోతే వారితోటి ఒక రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకున్న తర్వాత వారికి హ్యాండ్ ఇవ్వటమో, అప్పుడు అమ్మాయిలు బాధపడేవారు. నా జీవితాన్ని నాశనం చేశావు, భంగం చేశావు, మరి నన్ను పెళ్లి చేసుకోవా, నీ మీద కేసు పెడతాను అని చెప్పేసి. ఆ రోజులు పోయాయి. ఇప్పుడు అమ్మాయిలు బాధపడి ఏడ్చి నన్ను పెళ్లి చేసుకోవా, నన్ను మోసం చేసావని అబ్బాయిలను అడిగే రోజులు పోయాయి. ఉదాహరణ మరి ఈ ఎపిసోడే. ఇప్పుడు అబ్బాయిలే వేడుకుంటున్నారు, అదేంటది, నిన్ను నేను పెద్దగా ఊహించుకున్నాను, నా కలలా రానివనుకున్నాను నిన్ను, మరి ఆ పరిస్థితి లేదు, ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే వద్దంటున్నావు, పోనీ నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయని ధర్మేంద్ర అడిగాడు. అయితే డబ్బులు తిరిగి ఇచ్చే దగ్గర మరి అశూరెడ్డి తన దగ్గర డబ్బులు లేవని, సో కొంత గడువు పెట్టి నెలలో 2 నెలలు ఇస్తానని చెప్పినటువంటి కొన్ని ఆడియో కాల్స్ కూడా హల్చల్ అవుతున్నాయి నిన్నటి నుంచి. అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగి ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణమూర్తి హైదరాబాద్ సిసిఎస్లో కేసు పెట్టాడు. హైదరాబాద్ సిసిఎస్లో అశూరెడ్డిపై కేసు నమోదైంది. ఈవిడ కోర్టును కూడా ఆశ్రయించినట్టు తెలుస్తోంది, హైకోర్టుని, తన మీద నమోదైనటువంటి కేసును కొట్టివేయమని చెప్పేసి. మరి కోర్టు ఏం తీర్పిస్తుందో చూడాలి. కానీ నిజంగా ఇలాంటి వాళ్ళని చూసి మోసపోవద్దండి. ఈ రోజుల్లో అబ్బాయిలను చూస్తుంటే జాలిపడే పరిస్థితుల సమాజం ఉంది. ఈరోజు పురుషుల్ని మహిళలు మోసం చేస్తున్నారు. ఇది ఉదాహరణ ఈ ఎపిసోడ్. మరి అశూరెడ్డి గారిని చూసి ఆవిడ హీరోయిన్, చక్కగా ఉన్నారు, అందంగా ఉన్నారు, ఇక ఇలాంటి అందమైన భార్య దొరకదు అని చెప్పేసి ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి ధర్మేంద్ర ఎక్కువగా ఊహించుకొని కళ్ళగన్ని రోజు ఆవిడని కళ్ళలో తెచ్చుకొని కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ ఆవిడకి ఇచ్చాడు. ఎవడైనా పెళ్ళయ్యాక కదా ఇచ్చేది. పెళ్ళైన తర్వాత భార్యను బాగా చూసుకోవాలి, మంచిగా బట్టలు కొనిపెట్టాలి, నగలు కొనిపెట్టాలి, తప్పులేదు. మంచి ఖరీదైన కారులు తిప్పొచ్చు, ఖరీదైన బంగ్లాలో ఖరీదైనటువంటి జీవితాన్ని గడపొచ్చు. అసలు పెళ్లి కాకముందే 9 కోట్ల రూపాయల పైగా డబ్బులు ఇచ్చినటువంటి ధర్మేంద్రని ఏమనాలి? తప్పు ధర్మేంద్రదే. నన్ను అడిగితే తప్పు ధర్మేంద్రదనే అంటాను. అంటే అంత కళ్ళు నెత్తికెక్కాయా? కళ్ళు నెత్తికెక్కి మైకం, అశూరెడ్డి మైకం కమ్మి 9 కోట్ల రూపాయల పైగా డబ్బులు ఇచ్చామంటే వారిని మనం ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి. చివరికి చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఆవిడ పెళ్లి చేసుకొని అంటుంది. అంటే ఆవిడ పెళ్లి చేసుకొని ఉంటుందంటే అప్పుడే అర్థం చేసుకోవాలి ఆవిడ ఏంటి, ఆవిడ నిజమైనటువంటి వ్యక్తిత్వం ఏంటి అనేది అంచనా వేయటంలో ధర్మేంద్ర ఫెయిల్ అయ్యాడు. అందులో పాపం సాఫ్ట్వేర్ వాళ్ళు చాలా సాఫ్ట్గా ఉంటారు. సో అంచనా వేయటంలో ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు ఆవిడ పెళ్లి చేసుకొని ఉంటుంది, డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు.
చివరికి కేసు పెట్టారు. ఏమైంది? 2-3 వాయిదాలు తిరుగుతారు. అసలు ఆ కేసు కొట్టేమని హైకోర్టుకు వెళ్ళింది ఆవిడ. మరి ఆవిడకి ఫేవర్గా వస్తే ధర్మేంద్ర కళల జీవితం కుప్పకూలిపోయింది, సత్యనారాయణ గారికి కూడా కుప్పకూలిపోతారు, ఆ డబ్బులు 9 కోట్లు పోతాయి, తిరిగి వచ్చే పరిస్థితి లేదు. అశూర్ రెడ్డి గారు మరొకరిని పెళ్లి చేసుకొని హాయిగా జీవితాన్ని గడుపుతారు. ఇది పరిస్థితి. కాబట్టి అందం చూసి మోసపోవద్దు, మనసు చూడండి. మనసు చూసిన వాడికి భవిష్యత్తు ఉంటుంది. అందం అనేది పైకి కంటికి కనిపించేది మాత్రమే. వ్యక్తిత్వం ఇంపార్టెంట్, క్యారెక్టర్ ఇంపార్టెంట్, ఇంకా చాలా ఉన్నాయి ఇంపార్టెంట్. ఒక్క అందమే కాదు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. అబ్బాయిలు పెళ్లి చేసుకునేటప్పుడు అమ్మాయిలు ఒక అందమే కాదు చూడాల్సింది, వ్యక్తిత్వాన్ని కూడా చూడాలి. అమ్మాయిలు కూడా అంతే. అబ్బాయిల్లో అందము, సంపాదన, ఆస్తి, జీతమే కాదు, క్యారెక్టర్ కూడా చూడండి అబ్బాయిలది. సో కాబట్టి అశూర్ రెడ్డికి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి బలి. మరి తర్వాత బలి అవ్వబోయేది ఎవరో వేచి చూద్దాం.